స్టార్మా నుండి తాజాగా ఓ ప్రోమో విడుదలయ్యింది. ఆ ప్రోమోను గాని మనం ఒక్కసారి చూసినట్లయితే 'బిగ్ బాస్' హౌస్‌లో నామినేషన్ ప్రాసెస్ రచ్చ ఎలా ఉందన్నది మనకు కనిపిస్తూ ఉంటుంది. అయితే 'బిగ్ బాస్' హౌస్‌లో ఇప్పుడు 11వ వారం పూర్తి అయ్యి 12వ వారంలో అడుగు పెట్టేసింది. అయితే ఈ నామినేషన్ ప్రాసెస్ అయితే చాలా వెరైటీగా చేయడం జరిగింది 'బిగ్ బాస్'. అయితే 'బిగ్ బాస్' అయితే ఓల్డ్ కంటెస్టెంట్ అలానే ఎలిమినేషన్ అయిన కంటెస్టెంట్స్ అందరినీ కూడా మళ్ళీ 'బిగ్ బాస్' హౌస్‌లోకి రప్పించి వాళ్ళ చేత ఇప్పుడు 'బిగ్ బాస్' హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్స్‌ని నామినేషన్ చేయడం జరిగింది. అయితే హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్లు ఎలిమినేషన్ అయిన కంటెస్టెంట్ అయినా మొదటిగా అయితే సోనియాతో మొదలు పెట్టేశాడు 'బిగ్ బాస్'. అయితే సోనియా అయితే 'బిగ్ బాస్' హౌస్‌లో అడుగుపెట్టి రచ్చ రచ్చ చేసిందనే చెప్పాలి. వచ్చి రాగానే మొదటిగా అయితే ప్రేరణ మీద పడిపోయింది. సోనియా మాత్రం ప్రేరణని నామినేషన్ చేయడంతో ప్రేరణ మాత్రం "అక్క నువ్వు వచ్చావా" అని అనడంతో "అక్క ఎవరు నీకు? అక్క ఏ విధంగా నేను అక్క అవుతాను" అంటూ ఒక్కసారిగా ఫైర్ అవుతూ వచ్చేసింది. దాని తర్వాత నిఖిల్‌ని నామినేషన్ చేసింది. నిఖిల్ "నువ్వు యశ్వినితో ఉండడం విధానం నాకు ఏమాత్రం నచ్చడం లేదు" అంటే నిఖిల్ మాత్రం "నాకు యశ్విని మీద ఏ అభిప్రాయం లేదు. కానీ అభిప్రాయం ఉన్నది అని నా మీద యశ్వినికి ఎప్పుడు తెలిసిందో అప్పుడే తనని నేను దూరం పెట్టాను" అంటూ ఒక్కసారిగా చెప్పుకురావడం జరిగింది. కానీ ఎవరిని కూడా ఏమాత్రం వగలకుండా ఇచ్చినట్టు నామినేషన్ చేస్తూ రచ్చ రచ్చ చేసేసింది.